Hello everyone, welcome back to our YouTube channel VK Jobs Daily. Daily jobs and education information అనేది మన VK Jobs Daily YouTube ఛానల్లో అండ్ అలాగే అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.vkjobsdaily.com రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రతి ఒక్క జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్, ఏజ్ లిమిట్ కానీ అండ్ అలాగే పోస్ట్, వేకెన్సీస్, ఎగ్జామ్, సో ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడం ద్వారా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై కావడం జరుగుతుంది. ఓకే, అఫీషియల్గా ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చినటువంటి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఇది. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇంటెలిజెన్స్ బ్యూరో సంబంధించిన డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. వీటికి సంబంధించి అప్లికేషన్ అనేది ఆన్లైన్ అప్లికేషనే ఉండడం జరుగుతుంది. అండ్ అలాగే ఎవరైనా కానీ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. లైక్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అన్నమాట. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి అంటే ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.msa.gov.in అండ్ అలాగే NCS పోర్టల్ వచ్చేసి www.ncs.gov.in అనేది అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. సో పోస్ట్ వచ్చేసి జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, ఓకే, JIO. దీనికి సంబంధించి పే స్కేల్ చూసుకున్నట్లయితే లెవెల్ 4 ప్రకారం 25,000 నుంచి 81,100 వరకు పర్ మంత్ శాలరీ అనేది రావడానికి అవకాశం ఉంది. అండ్ అలాగే వీటితో పాటు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఎలాంటి అలవెన్సెస్ ఉన్నా కానీ మీకు వర్తించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇందులో నోటిఫికేషన్లు ఇచ్చిన విధంగా స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్ ఉంది. ఓకే, అండ్ అలాగే మీకు HRA, DA, TA, సో ఇలా ప్రతి ఒక్క అలవెన్స్ అనేది రావడం జరుగుతుంది. వీటికి సంబంధించి వేకెన్సీ విషయానికి వచ్చినట్లయితే టోటల్గా 394 ఉన్నాయి. ఈ 394 సంబంధించి కేటగిరీ వైజ్ చూసుకున్నట్లయితే UR వాళ్ళకి 157, EWS వాళ్ళకి 32, OBC వాళ్ళకి 117 అండ్ అలాగే SC వాళ్ళకి 60, ST వాళ్ళకి 28, టోటల్గా 394, 394 వేకెన్సీ అనేది రావడం జరిగింది. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ అలాగే టెలికమ్యూనికేషన్ అండ్ అలాగే కమ్యూనికేషన్, సో ఇలా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి సో స్పెసిఫిక్గా ఇచ్చినటువంటి వేరియస్ పోస్టుకు సంబంధించి బ్రాంచ్ అనేది కంప్లీట్ చేయాలి ఆ డిప్లొమాలో. అండ్ అలాగే బ్యాచిలర్స్ డిగ్రీ కూడా ఎలిజిబులే, బట్ వేరియస్ సబ్జెక్ట్ అనేది ఉండాలి. ఏజ్ లిమిట్ బిట్వీన్ 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అందులో SC ST వాళ్ళకి 5 ఇయర్స్ అండ్ అలాగే OBC వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఎగ్జామ్ సంబంధించి టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఇలా 3 రకాలుగా మీకు సెలెక్షన్ అనేది ఈ నోటిఫికేషన్ సంబంధించి ఉండడం జరుగుతుంది. టోటల్గా టైర్ 1లో ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. అది కూడా 100 క్వశ్చన్స్కి MCQ టైప్లో మనకు క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్లయితే జనరల్, మెంటల్ ఎబిలిటీ 25%, కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్ యాజ్ పర్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లు 75% రావడం జరుగుతుంది. అండ్ అలాగే నెగిటివ్ మార్క్స్ కూడా ఇక్కడ రాంగ్ ఆన్సర్కి ఉండడం జరుగుతుంది. 100 మార్క్స్కి గాను 2 గంటల టైం అనేది ఇవ్వడం జరిగింది. ఇది టైర్ 1 సంబంధించి ఎగ్జామినేషన్. టైర్ 2కి సంబంధించి స్కిల్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. ఇందులో 30 మార్క్స్ ఉంటాయి, టైం మనకు మెన్షన్ చేయలేదు. అండ్ అలాగే టైర్ 3లో ఇంటర్వ్యూ ఉంటుంది, పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది. దీనికి సంబంధించి 20 మార్క్స్ ఉంటుంది, టైం మాత్రం ఇవ్వలేదు. సో ఇది వచ్చేసి టైర్ 1, టైర్ 2 అండ్ అలాగే టైర్ 3 సంబంధించి సెలెక్షన్ ప్రాసెస్ అండ్ అలాగే సబ్జెక్ట్ కూడా నెక్స్ట్ సిటీ ఆఫ్ ది ఎగ్జామినేషన్. సో మనకి ఏ స్టేట్ వాళ్ళకి
వాళ్ళకి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు. సో తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ ఇచ్చారు. అండ్ అందులో ఆంధ్రప్రదేశ్ సంబంధించి అనంతపూర్, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విశాఖనగరం. సో ఇవి వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి ఆల్రెడీ అప్లికేషన్స్ అనేది స్టార్ట్ కావడం జరిగింది 23 ఆగస్టు 2025 ఈ రోజు నుంచి. లాస్ట్ డేట్ వచ్చేసి 16 సెప్టెంబర్ 2025 అనేది లాస్ట్ డేట్ అనమాట. అఫీషియల్ వెబ్సైట్ కూడా మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. ఓకే, ఇదండి ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్. మీకు ఇలాంటి మరిన్ని జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ టు వీకే జాబ్స్ డైలీ. అండ్ అలాగే మన వీకే జాబ్స్ డైలీ అనేది కంపల్సరీగా నిరుద్యోగులకు ఒక అండలాగా ఉంటుందని క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ టు వీకే జాబ్స్ డైలీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.